కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల ఆరోగ్యాన్ని గాలి కొదిలేసిందన్నారు బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిని ఆయన పరిశీలించారు. సిర్పూర్ నియోజకవర్గంలోనే పెద్దదైన హాస్పిటల్లో సరిపడా వైద్యులు లేక రోగులు ఇబ్బందులు పడుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆవేదన చెందారు. గత బీఆర్ఎస్ సర్కార్ ఆసుపత్రులను అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కనీస సదుపాయాలు కల్పించడం లేదని మండిపడ్డారు. ఆయన అసలు చూసుకోవాలి, ఇది కూడా చూసుకోవాలి. అంటే 3 days అక్కడ 3 days ఇక్కడ. మరి ఆయన రానప్పుడు మిగతా వాళ్ళు ఎవరు చూస్తున్నారు? ఇక్కడ గైనకాలజిస్ట్ లేడు, ఇక్కడ పీడియాట్రిషియన్ లేడు, ఇక్కడ జనరల్ సర్జన్ లేడు. ఉన్న సివిల్ అసిస్టెంట్ సర్జన్ అతను కూడా ఒక్క వ్యక్తి. ఇంత పెద్ద పట్టణం, 30 వార్డులు ఉంటాయి, తర్వాత వేలాది మంది ఉంటారు. రోజుకి కనీసం 40 మంది వస్తారు, 50 మంది వస్తారు. ఈ సీజన్లో అయితే 250 మంది వస్తారు. వీళ్ళని చూడడానికి ఒక వ్యక్తి. మరి ఎవరు పట్టించుకుంటారు దీన్ని? ఇంకా మనం ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏంటంటే, ఈ ప్రాంతానికి ఎమ్మెల్యే ఒక డాక్టర్ మాల్వాయి హరిబాబు వారన్నా వచ్చి ఇక్కడ చూడాలి. వారు ఇంతకుముందు పనిచేసిన ప్రజా లైఫ్ కేర్ హాస్పిటల్, అక్కడనేమో మొత్తం డాక్టర్లు ఉంటున్నారు. ఇక్కడ డాక్టర్ గారు ఎమ్మెల్యేగా ఉన్న ఈ ప్రాంతానికి ఒక్క డాక్టర్ పోస్ట్ కూడా శాంక్షన్ కాకపోవడం, ఉన్నోళ్ళు కూడా బయట నుంచి వచ్చి పనిచేయడం, ఈసీజీ మెషిన్ ఉంది కానీ అది సరిగా దానికి రోడ్ దొరకపోవడం, అదేవిధంగా ఎక్స్రే మెషిన్ ఇక్కడ లేకపోవడం. మరి దీని అర్థం ఏంటి? కాకినాడ ప్రాంత ప్రజల పరిస్థితి ఏంటి? ఇక్కడ ప్రజలు ఓట్లు వేయలేదా? ప్రజలు తెలంగాణ ప్రజలు కాదా?